హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో స్పైసీ చికెన్ కర్రీ విత్ మెంతి కూర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ కారం పొడి, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో అప్పుడే మనకి చికెన్కి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది, పీస్ అనేది టేస్టీగా వస్తుంది ముందుగా కలిపెట్టుకోవడం వల్ల. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక 3 లేదా 4 ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది అంత చిక్కగా వస్తుందండి. టమోటా కానీ అలాగే ఉల్లిపాయలు కానీ మీరు వీలైనంత కొద్దీ ఎక్కువే వేసుకోండి. సో నేనైతే 3 ఉల్లిపాయలు, ఒక 3 టమోటాలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి చిన్నగా మధ్యలోకి హాఫ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతికూర అనేది చిన్న కట్ట తీసుకోవాలండి. 5 రూపీస్ ఇస్తారు. అలాంటి చిన్న కట్ట, మరీ ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ చిన్న కట్ట తీసుకొని చిన్న కట్ చేసుకోవాలండి. ఇందులో రాళ్ళు మట్టి అంతా ఉంటుంది కాబట్టి చిన్న కట్ చేసుకోవాలి. పూర్తి చిన్నగంటే చిన్న కట్ చేసుకొని వాటర్లోకి వేసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతే మనం చికెన్లోకి వేసుకోవాలండి. అలాగే వేసుకోకూడదు, మట్టి ఉంటుంది కాబట్టి ఆకుకూరల్లో చిన్న కట్ చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కొని వాడుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే క్లీన్గా చిన్నగా చాప్ చేసుకోవాలండి. మరీ చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీకి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి ఉల్లిపాయలు కూడా. సో అందులోకి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. సో ఇప్పుడు లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్, మనం చాప్ చేసుకున్న మెంతి ఆకుకూర అయితే వేసుకోవాలి చిన్నగా. సో అది ఒక 5-10 మినిట్స్లో మగ్గిపోతుంది. మగ్గేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మగ్గించాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు మగ్గిన తర్వాత ఆకుకూర మనం ఏదైతే చికెన్ ఫ్రిడ్జ్లో ఉంచామో ఆ చికెన్ తీసుకొని మనం వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఆ ఆయిల్ అనేది మొత్తం చికెన్కి అంతా పట్టుకొని బాగా
స్పైసీగా తయారవుతుంది. ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మనం చాప్ చేసుకున్న టమాటోలు అయితే వేసుకోవాలి. టమాటా కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీలోకి బాగా ఇమిరిపోతుంది అనమాట. సో మీరు ఇంకా కావాలంటే ఒకటి 2 ఎక్స్ట్రానే వేసుకోండి టమాటా. టమాటో కాస్త మగ్గిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక స్పూను. మనం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అది వేసుకోండి. వేసుకొని కొంచెం తిప్పుకొని ఇంకొక 5 మినిట్స్ అలానే మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మనకి కావాలంటే మనకి కొంచెం స్పైసీగా ఇంకా కొంచెం స్పైసీగా ఉండాలంటే అందులోకి కారం పొడి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదా అవసరం లేదనుకుంటే మీకు సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. సో మీరు అందులోకి ఇప్పుడు గరం మసాలా కొంచెం మీకు అవసరం అనుకుంటే ధనియాల పొడి, లేదా మీరు స్కిప్ చేసేయచ్చు. ధనియాల పొడి అనేది అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేసేసి తిప్పి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం. ఇక్కడ కావాలంటే మీరు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఉప్పు ఏమైనా తక్కువైతే కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం చివరిలో ఇంకొక 5 మినిట్స్లో దించుతామనగా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం స్లిమ్లో పెట్టుకుంటే 5 మినిట్స్ అయిపోయిందండి. చికెన్ కర్రీ అయిపోతుంది. ఇందులోకి పూరి లేదా చపాతీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. సో అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే మీరు ఒక్కొక్క లైక్ ఇచ్చినట్లయితే మా వీడియోస్ అనేటివి సో మేము చేసే వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి. సో దయచేసి ఒక లైక్ అనేది చేయండి. మెంతికూర వేసుకోవడం వల్ల మెంతుల వల్ల చాలా లాభాలు ఉంటాయి కాబట్టి సో మెంతికూర అనేది చేసుకోండి, తప్పగా ఉంటుంది. రైస్ లేకన్నా చపాతీ పూరీ లేకైతే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి తప్పకుండా.